ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాలను తెలుసుకుంటున్నాం. సాయిరామ్. ఈరోజు ముందుగా 227వ పద్యం. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలికన్. ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. నిజోత్పన్న జన్య కదంబంబుల హృస్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచుండున్. అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే సూర్యుడు సమస్తమైన జీవులు కును తను ఒక్కొక్కడుగా అయి తోచు కనిపించు పోలికన్ విధముగా ఏ దేవుడు సమస్తమైన కాలమునందు మహా గొప్ప లీలతో తన నుండి ఉత్పన్న జనించిన జీవుల కదంబంబుల సమూహముల హృదయ సరోరుహములన్ పద్మములలోను అనగా సరస్సున పుట్టింది పద్మం. నానావిధ అనేక రకములైన ఆనూన గొప్పవి అయిన రూపము గలవాడు అయి ఒప్పుతూ ఉండును. అటువంటి హరిని అనగా సంఘవ్రాతములను హరించేవాడు విష్ణువు. నేను పూజింతు శుద్ధుండను పరిశుద్ధుండను అయి భావము. ఉన్న ఒకే ఒక సూర్యుడు సకల జీవరాశులకు ఒక్కొక్కడుగా కారణమస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించినటువంటి నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా రూపాలతో సర్వకాల సర్వావస్థలయందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. తర్వాత 228 వచనం. అని ఇట్లు మనోవాగ్దర్శనంబులం పరమాత్ముండగు కృష్ణుని హృదయంబున నిలుపుకొని నిశ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందం కలిసిన భీష్ముని చూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబులు ఉరకముండు తెరంగున ఉండిరి. దేవ మానవ బాధితంబులై దుందు నినాదంబులు మొరసే సాధుజన కీర్తనంబులు మెరసే కుసుమ వర్షంబులు కురిసే. మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు చేయించి ముహూర్త మాత్రము దుఃఖితుండయ్యే. అంత అచ్చటి మునులు కృష్ణుని తమ హృదయముల నిలుపుకొని సంతుష్టాంతరంగులగుసుం తదీయ దివ్యావతార నామంబులచే స్తుతించి స్వాశ్రమంబులకు తనిరి. పిదప ఆ యుధిష్ఠిరుండు కృష్ణసహితుడై గజపురంబునకు గాంధారి సమేతుండైనటువంటి ధృతరాష్ట్రుడం పరచి తత్సమ్మతంబున వాసుదేవాను మోదితుండై పితృపైతామహంపైన రాజ్యంబును కైకొని ధర్మ మార్గంబున ప్రజాపాలనము చేయుచుండే అని చెప్పిన విని సూతునకు శౌనకుడు ఇట్లని భావము. ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా వాక్కుల ద్వారా దృక్కుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ హృదయంలో పదిలపరుచుకొని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైనటువంటి వాసుదేవునిలో ఐక్యమయ్యాడు. అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లా మౌనం వహించారు. దేవలోకంలోనూ మానవలోకంలోనూ దుందుబులు ధ్వనించాయి. సాధు సంకీర్తనలు వినిపించాయి. పూలవానలు కురిశాయి. తనువు చాలించిన దేవనదీ పుత్రునికి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మునులందరూ శ్రీకృష్ణ రూపం తమ మనసులలో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు. అనంతరం
ధర్మనందుడు నందనందునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ గాంధారి సహితుడైనటువంటి ధృతరాష్ట్రుని ఒప్పించి అతని అంగీకారంతో శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాతతండ్రులు పరిపాలించినటువంటి రాజ్యాన్ని స్వీకరించిన వాడై ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు. ఇలా చెప్పగానే శౌనకుడు సూత మహర్షిని ఇలా అడిగాడు. 229 పద్యం. ధనముల భరించి తన తోడన్ శనకెడు ఆతతాయి జనులనని వధించి బంధు మరణ దుఃఖ భరమున ధర్మదుడెట్లు రాజలక్ష్మి ఇచ్చగించే. ధనములను అపహరించి దొంగిలించి తన తోడన్ మీద శనకెడు గొడవ చేయువారు ఆతతాయి హత్యలు చేయువారైన జనులన్ మానవులను అనిన్ యుద్ధములో వధించి సంహరించి బంధువుల మరణం వలన కలిగేడు దుఃఖ బాధ యొక్క భారముతో ధర్మరాజు ఎట్లు ఏ విధముగా రాజ్యమును ఇచ్చగించే అంగీకరించెను. భావము. తన సిరి సంపదలన్నీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైనటువంటి దుర్మార్గపు ఆతతాయిలను, అంటే వీళ్ళు ఎవరంటే ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషం పెట్టేవాడు, కత్తితో నరికేవాడు, ధనమును దోచుకునేవాడు, నేలను అపహరించేవాడు, ఇతరుల భార్యలను చెరపట్టేవాడు, ఈ 4 కూడా ఆతతాయి అంటారట. వీళ్ళందరినీ సమరంలో సంహరించిన ధర్మరాజు చుట్టాలందరూ మరణించాలనేటువంటి దుఃఖభారంతో కూడి ఉండి ఈ రాజ్యభారాన్ని భరించడానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు. 230 వచనం. అనిన సూతుడిట్లని ఇలా అడిగిన శౌనకుడికి సూతుడు ఇలా సమాధానం చెప్పాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.